దివ్య సంజీవిని ప్రేక్షకులకు నమస్కారం. ఈ ఎపిసోడ్లో మనం ధ్యాన ముద్ర, జ్ఞానం నాలెడ్జ్ కాదు, ధ్యానం, మెడిటేషన్, ధ్యాన ముద్ర కోసం తెలుసుకుందాం. ధ్యాన ముద్రకి 2 చేతి వేళ్ళు కలిపి ఉంచి కొంచెం డొప్పలా చేసి ఉంచుతాం. బొటన వేళ్ళు ఈ విధంగా ఉంటాయి, చూడండి. సైడ్ నుంచి వస్తే ఇలా వస్తుంది. ఇక్కడ అరచేతుల మీద వేళ్ళు వస్తాయి. ఈ అరచేయి కింది భాగంలో, మండ భాగంలో వేళ్ళు ఇక్కడ ఇలా ఈ విధంగా వస్తాయి. ఇక్కడ వేళ్ళ కొన భాగాలు టచ్ చేసి ఉంటాయి, చూడండి. ఈ విధంగా పెట్టినప్పుడు ఈ విధంగా ఉంటుంది. ఇది ధ్యాన ముద్ర. మళ్ళీ చూడండి, ఇక్కడ ఇలాగా చేతి వేళ్ళ వెనక భాగం మండ భాగానికి, ఈ వేళ్ళు వెనక మండకి టచ్ చేసి ఉంటుంది. ఇలా పెట్టి ఉంచుతాం. బొటన వేళ్ళు టచ్ చేసి ఉంటాయి. అరచేతులు పైకి ఉన్నట్టుగా ఒళ్ళో పెట్టుకొని ఉంటాం. ఇది ధ్యాన ముద్ర, మెడిటేషన్, ధ్యానం. ఈ ముద్ర ఎంతసేపు చేయాలన్న సమస్య లేదు. మనకి మొదట్లో కొద్ది సమయం 10 నిమిషాలు సాధన చేయడం అలవాటు చేయండి. 10 నిమిషాలు కదలకుండా ఉండాలి, కళ్ళు మూసుకోవాలి. అయితే ఇందులో కూడా నడుము తల తిన్నగా ఉంచాలి. ఏకాగ్రత శ్వాస మీద ఉండాలి. తీసుకుంటున్న శ్వాసలో ప్రతి అణువు మనకు తెలియకుండా లోపలికి వెళ్ళకూడదు, బయటకు రాకూడదు. శ్వాస మీద నుంచి ఒక క్షణం కూడా బయటికి మనసు వెళ్ళకూడదు. ఎందుకంటే పంచభూతాలలో కనబడింది గాలి, అదే లోపలికి శ్వాస రూపంలో శరీరంలోకి వస్తుంది. అది ప్రాణం కింద మారుతుంది. అంటే లోపల ఉన్నది ప్రాణశక్తి, బయట ఉన్నది విశ్వశక్తి. ఈ విశ్వశక్తి ప్రాణశక్తిలో ఉన్న అనుసంధాన సిస్టమ్ మనకు అర్థమవుతుంది. అందుకే ధ్యాన ముద్రలో ఈ విధంగా చేసినప్పుడు, ధ్యానం చేస్తున్నప్పుడు మనసు ప్రశాంతంగా అవుతుంది. మనసుకు సంబంధించిన సమస్యలు దూరం చేస్తుంది. అంటే ప్రేమ, అభిమానం, ఆప్యాయత, ఆనందం, ఇవన్నీ మనసుకు సంబంధించి సరి చేస్తుంది. అదే కాకుండా బొటన వేళ్ళు కొనభాగాలు టచ్ చేస్తున్నాయి, చూసారా? ఈ వేళ్ళు కొనభాగం అంటే మనం శరీరం అంతా ఇలా అనుకున్నాం కదా. ఇది మెడ భాగం, ఇది తల భాగం, తలపై భాగం అంటే మెదడు భాగాలను ఎప్పుడైతే కలిసి ఉంచుతామో ప్రశాంతంగా ఉంటుంది మెదడు. దీనికి సంబంధించిన సమస్యలు ఏంటి? ఇరిటేషన్, డిప్రెషన్, యాంగ్జైటీ, ఆతృత, ఇవన్నీ తగ్గుతాయి. కోపం, ఆతృత, ఇటువంటివన్నీ ఉంటాయి. చాలా ప్రతి చిన్న విషయంలో కూడా చిరాకు, ఇటువంటివన్నీ ఆటోమేటిక్గా నెమ్మదిగా తగ్గిపోయి శాంతభావం ఏర్పడుతుంది. ఈ ముద్రలో అంత మంచి పవర్ఫుల్ ముద్ర ఇది. అయితే కరెక్ట్గా 60 నిమిషాలు చేయవచ్చు ఎవరైనా. లేదు అంటే మన వయసు ఎంత ఉందో అన్ని నిమిషాల కన్నా 1-2 నిమిషాలు ఎక్కువ చేయండి. పొరపాటున అక్కడ తక్కువైనా ఇక్కడ కరెక్ట్ సెట్ అయిపోతుంది. ఇది ధ్యాన ముద్ర. చూడండి, వేళ్ళు లైట్గా టచ్ చేసి ఉంచాలి. ఇక్కడ గోళ్ళు కలవకూడదు. గోళ్ళు కలిస్తే మీరు ఎంత చేసినా సాధన దాంట్లో ఫలితం కనబడదు. ఈ కొన భాగాలే తగలాలి. కానీ ఈ గోళ్ళు 2 తగిలిందంటే మీకు ఉన్న చేసే ముద్ర, ఏ ముద్ర కానీ ఆ ముద్ర ఫలితం శరీరానికి రాదు. ఎందుకంటే అవి మృత కణాలు కావు, జీవకణ కావు. కనుక దాంట్లో శరీరంలో ప్రవహించవలసిన ప్రాణశక్తి శరీరంలో తిరగదు. ఆ తిరగనందువలన ఆ లోపల సరిచేయబడపోతే మనకున్న సమస్యలు కానీ మనకి వాటి రిజల్ట్స్ రావు, ఫలితాలు కనబడవు. మరొకసారి ధ్యాన ముద్ర చూడండి. చేతులు కొద్దిగా డొప్పల్లా ఉంటాయి. 2 చేతులు సైడ్ నుంచి వస్తే ఇలాగా, ముందు నుంచి వస్తే ఇలా ఉంటాయి. బొట్టన వేళ్ళు కొద్దిగా ఉంటాయి. ఒక కుడి చేయి, ఎడం చేయి అరచేతి మీద కుడి చేయి పెట్టవచ్చు, లేకపోతే కుడి అరచేయి మీద ఎడం చేయి పెట్టవచ్చు. ఇక్కడ మనం ఎడం చేయి కింద పెడితేనే మంచిది, కుడి చేయి పైన పెట్టండి. ఈ ఒక్క ముద్రకి బొట్టన వేళ్ళు కొన భాగాలు టచ్ చేసి ఉంచండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కండి.